నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మినీ రోజ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనం మినీ రోజ్ తయారు చేయడానికి ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. సో స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చైన్స్ వేసుకుందాం. నేను ఇక్కడ మినీ రోజ్ తయారు చేయడానికి నేను ఇక్కడ 15 చైన్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తక్కువ చైన్స్ వేసుకోవచ్చు, ఒక 6 చైన్స్ 8 చైన్స్ అలా. సో నేను ఇక్కడ మినీ రోజ్ చూపించడానికి 15 చైన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనం 15 చైన్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ చైన్ వదిలేసి థర్డ్ చైన్లో మనం ఇక్కడ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫస్ట్ అండ్ సెకండ్ చైన్ వదిలేసి థర్డ్ చైన్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసాను. సో నెక్స్ట్ చైన్లో మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాము. ఒకటే చైన్లో అంటే 4th చైన్లో మనం 2 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటున్నాము. ఇది సెకండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ అదే చైన్లో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చైన్ 5th చైన్ ఉంది కదా, సో మనం దానిలో 3 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. ఇది ఫస్ట్ డబుల్ క్రోషెట్ స్టిచ్. సేమ్ అదే చైన్లో సెకండ్ డబుల్ క్రోషెట్ స్టిచ్, మళ్ళీ అదే చైన్లో థర్డ్ డబుల్ క్రోషెట్ స్టిచ్. ఇప్పుడు మనం రిమైనింగ్ చైన్స్లో ఒక్కొక్క చైన్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటాము. సో ఇలా ఎండ్ వరకు మనం ఒక్కొక్క చైన్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు మనం ఒక్కొక్క చైన్లో 3 డబుల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకోవాలి. సో ఇలా స్టిచెస్ అన్నీ కంప్లీట్ అయ్యాక చైన్ 1 వేసుకొని యాన్ కట్ చేసేసుకోవచ్చు. సో యాన్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఎండింగ్ యాన్ ఉంది కదా, సో అది మనం నాట్ వేసేసుకుంటున్నాము. సో ఇలా నాట్ వేసుకొని రిమైనింగ్ యాన్ కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రోజ్ ఎలా ఫోల్డ్ చేయాలో నేను చూపిస్తున్నాను. ఇక్కడ రోజ్ షేప్లో చూస్తున్నారు కదా, మనం ఒక ఎండ్ ఉంది కదా, సో ఆ ఎండ్ నుంచి మనం చుట్టూరా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి రోజ్ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను రిమైనింగ్ యాన్స్ కట్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, ఇదే మన మినీ రోజ్. బాగుంది కదా, బాగుంటే మీరు వెంటనే ట్రై చేసేయండి, మరి లేట్ ఎందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసేయండి.